శ్రీమాత్రే నమః. శ్రీ సూర్యనారాయణాయ నమః. భారతీయ సనాతన ధర్మంలో ప్రత్యక్షంగా దర్శించగలిగే దేవత శ్రీ సూర్యనారాయణుడు. తనను తాను తెలుసుకున్న తర్వాత ఆత్మసూర్యుడిగా దర్శనమిచ్చే వరకు విస్తరించిన మాహాత్మ్యం సూర్యనారాయణుది. ఇప్పుడు మనం పారాయణం చేయబోయే సూర్యాష్టకంలో ఒక విశేషం వెంటనే మన దృష్టిని ఆకర్షిస్తుంది. దాదాపు ప్రతి శ్లోకంలో మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అనే వాక్యం పునరావృతమవుతుంది. దీనిని ఏదో యాదృచ్ఛికంగా చెప్పలేదు. ఏ పరమాత్మ అనిర్వచనీయమైన, అవ్యక్తమైన, నిర్గుణమైన స్వరూపమో, ఏ పరమాత్మ ఆత్మస్వరూపంగా ఈ సమస్త విశ్వరూపంగా ప్రకాశిస్తున్నాడో ఆ పరమాత్మను వేదాలు, ఉపనిషత్తులు తత్ అనే శబ్దంతో వ్యవహరిస్తుంటాయి. ఆ తత్ అనే సర్వనామానికి పుంలింగ ద్వితీయ విభక్తి ఏకవచన రూపమే తం. అందువల్ల తం సూర్యం అనే పదాన్ని కేవలం ఆ సూర్యుణ్ణి అనే అర్థంలోనే కాకుండా ఆ పరతత్వమే ఆత్మకారకుడైన సూర్యరూపంలో ప్రకాశిస్తోంది అనే అంతరార్థంతో మహనీయులు దర్శించారు. ఇక్కడ మహాపాపాలు తొలగటానికి కావలసిన పరమాత్మ శక్తిని సూచించే తంను ఉంచి రూపొందించబడిన స్తోత్రమిది. దీనివల్ల ఆ పరమాత్మ ప్రకాశం ఆ వ్యక్తిలో వృద్ధి పొందుతుంది. ఆ పరమాత్మ ప్రకాశం వల్ల తొలగిపోని పాపమే లేదు. ఇక్కడ పాపం అంటే కేవలం గతంలో చేసిన దుష్కర్మలు మాత్రమే కాదు. ధర్మశాస్త్ర గ్రంథాల దృష్టిలో అజ్ఞానం, బద్ధకతం, సోమరితనం, నిరుత్సాహం, మోహం, అధర్మకాంక్షల వైపు మనస్సు మొగ్గు చూపడం ఇవన్నీ కూడా పాపానికి కారణమయ్యే స్థితులే. చీకటి తొలగితే వస్తువులు స్పష్టంగా కనిపించినట్లే సూర్యతేజస్సు ప్రసరించినప్పుడు మనస్సుకు ఆధారమైన నిర్మల ఆత్మతత్వం స్పష్టమవుతుంది. అప్పుడు అక్కడికి చేరే ధర్మ మార్గం కూడా ప్రస్ఫుటమవుతుంది. అందుకే సూర్యుని మహాపాపహరుడు అని పదే పదే స్తుతించారు. ఆత్మప్రకాశమే సూర్యతత్వం. ఆత్మప్రకాశం అంటే ఇంగ్లీష్ పదంతో చెప్పాలంటే కాన్షియస్నెస్తో ఉండడం, తెలుగులో చెప్పాలంటే ఎరుకతో, స్పృహతో ఉండడం, చైతన్యవంతంగా ఉండడం. ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తి అన్ని పాపాల నుంచి విముక్తమవుతాడు. అంటే అతని ఏకాగ్రత, కాన్షియస్నెస్ లేదా ఎరుకలో పూర్తిగా లీనమై తానుగానే ఉండటం వల్ల పాపం నుంచి విముక్తమవుతాడు. ఆత్మజ్ఞాని తన స్వరూపమైన ఆత్మచైతన్యంలోనే స్థిరంగా ఉంటాడు. అందుకే పాపబంధాలు ఆయనను అంటుకోవు. మనం తీవ్రమైన వాంఛల్లో, కోరికల్లో, ఆవేశాల్లో, రాగద్వేషాల్లో, కర్మలలో లేదా ఏదైనా ఆలోచనలో పూర్తిగా లీనమైనప్పుడు వెంటనే మన నేను అనే ఎరుకను కోల్పోతాము. ఆ క్షణంలో మనలో స్పృహ తగ్గిపోతుంది. ఎరుక లేని స్థితిలోనే అజ్ఞానం పుడుతుంది. అజ్ఞానం వల్ల దుష్కర్మలు ఏర్పడే అవకాశాలు పెరుగుతాయి. ఒక రకంగా చెప్పాలంటే ఎరుక లేకపోవడమే, కాన్షియస్నెస్ కోల్పోవడమే పాపానికి మూల కారణం. ఇలా ఎరుక లేకపోవడమే మనకు సంక్రమించే అన్ని పాపాలకు కారణమవుతుంది. అందుకే ఎరుకను నిలబెట్టేది పుణ్యం, ఎరుకను కోల్పోయేలా చేసేది పాపం అని మన మహర్షులు చెప్పారు. ఒక వ్యక్తి కోపంగా ఉన్నాడంటే ఆ క్షణంలో తనను తాను పూర్తిగా మరిచిపోయి అజ్ఞానంలో పడి కోపం అనే భావంతో తాదాత్మ్యం చెంది వ్యవహరిస్తాడు. ఇలా ప్రతి భావం విషయంలో ఇదే జరుగుతుంది. అప్పుడు జరిగే కర్మలు ఆ వ్యక్తి గతానుగత కర్మల అభ్యాసం, ఆ వ్యక్తి ధర్మాధర్మ సంకల్ప శక్తిపై ఆధారపడి ఉంటాయి. ఒకవేళ దూర్వాసాది మహర్షుల స్థాయి వ్యక్తిత్వం అయితే ఆ కర్మలు లోకక్షేమాన్ని కలిగిస్తాయి. కానీ మనలాంటి వ్యక్తుల ధర్మ సంకల్ప శక్తి బలహీనమైనది, వ్యక్తిగత సుఖాపేక్ష వైపు లాగుతూ ఉండేది. కాబట్టి పాపకర్మలకు కారణమవుతుంది. నిజానికి మనం పుట్టగానే మొట్టమొదట ఏర్పడేది శుద్ధ చైతన్యం. తర్వాత అది మరుపుకు లోనై శరీరంతో తాదాత్మ్యం చెందుతుంది. పుట్టినప్పుడు కోపం, ఈర్ష్య, పగ, ప్రతీకారం వంటి ఏ భావాలు ఉండవు. కానీ ఆ జీవుని గతానుగత కర్మఫలాల వల్ల, అలాంటి వ్యక్తులు, పరిస్థితులు ఏర్పడం వల్ల ప్రోగ్రామింగ్ చేయబడి అతని వ్యక్తిత్వం, కర్మలు రూపుదిద్దుకుంటాయి. ఈ ప్రోగ్రామింగ్ను సనాతన ధర్మం సంస్కారాలుగా పేర్కొంటాయి. చివరకు వాటి ఫలితంగా ఆ వ్యక్తికి సుఖదుఖాలు ఏర్పడుతుంటాయి. ఇది కొద్దిగా లోతైన ఫిలాసఫీ, తత్వ విషయం. కాబట్టి చాలామందికి అర్థం కాకపోవచ్చు. సాధారణ పద్ధతిలో చెప్పాలంటే ఎప్పుడైతే ఈ సూర్యాష్టకం భక్తి శ్రద్ధలతో చదువుతామో అప్పుడు మన ఆత్మ చుట్టూ పేరుకున్న పాపరూపమైన మాలిన్యాలు, మనకు అనవసర నష్టం కలిగించే దుర్వాసనలు, చెడువైపులాగే అలవాట్లు బలహీనపడుతూ
ఆత్మప్రకాశం పెరుగుతుంది. అందువల్లనే ఈ స్తోత్రంలో మహాపాపహరం అనే ఫలితాన్ని చెప్పడం జరిగింది. ఎంత పెద్ద పాపం ఉన్నా సరే దీపం వెలిగించగానే గొప్ప చీకటి తొలగిపోయినట్లు ఈ స్తోత్రపారాయణం వల్ల ఆత్మప్రకాశం పెరిగినా కొద్దీ ఆ జీవుని చుట్టూ ఉన్న పాపమాలిన్యాలు తొలగిపోతాయి. అప్పుడు అభివృద్ధికి ఆటంకంగా ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోయి ఈ స్తోత్రంలో చెప్పిన ధన సమృద్ధి, సంతాన వృద్ధి, జ్ఞాన వృద్ధి ఫలితాలు కలుగుతుంటాయి. ఈ సూర్యాష్టకాన్ని నిత్యపారాయణంగా త్రికరణ శుద్ధి కోసం 3 సార్లు లేదా అష్టకమైనందున 8 సార్లు, ద్వాదశ ఆదిత్యులను స్మరిస్తూ 12 సార్లు, అవకాశం ఉన్నవారు నక్షత్రమాలగా 28 సార్లు కూడా పారాయణం చేయవచ్చు. ఈ వీడియోలో మాత్రం 8 సార్లు ఇవ్వడం జరిగింది. అయితే ఇంతకు ముందే చెప్పినట్లు ఈ స్తోత్రంలోనే గ్రహపీడా ప్రణాశనం, అపుత్రో లభతే పుత్రం, దరిద్రో ధనవాన్ భవేత్ అని ఫలశ్రుతి ప్రకటించినందువల్ల జాతకంలోని గ్రహపీడల నివృత్తి కోసం, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం కోసం, ఆధ్యాత్మిక ఉన్నతి కోసం లేదా పుత్రప్రాప్తి కోరుకునేవారు ఒక విశేష సంకల్పంతో 41 రోజుల దీక్షగా ప్రతిరోజు వీలును బట్టి పారాయణం చేస్తూ 41 రోజుల్లో మొత్తం 1200 సార్లు ఈ సూర్యాష్టకాన్ని పారాయణం చేయవచ్చు. అయితే అటువంటి 41 రోజుల సంకల్పపూర్వక పారాయణం చేసేవారు మద్యపానం, మాంసాహారానికి దూరంగా ఉండి భక్తి శ్రద్ధలతో నమస్కార ప్రియుడైన సూర్యభగవానునికి 12 సార్లు నమస్కారాలు చేసి ఈ పారాయణం చేస్తే మరింత శుభ ఫలితాన్ని పొందగలరు. ఇక పారాయణంలోకి ప్రవేశిద్దాం. స్వస్తి, శుభం భవతు. శ్రీ సూర్యనారాయణాయ నమః. శ్రీమాత్రే నమః. సూర్యాష్టకం ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. సప్తాశ్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం, శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. లోహితం రథమారూఢం సర్వలోకపితామహం, మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం, మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. బృంహితం తేజసా పుంజం వాయుమాకాశమేవ చ, ప్రభుం చ సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహం. బంధూకపుష్పసంకాశం హారకుండలభూషితం, ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. తం సూర్యం లోకకర్తారం మహాతేజ ప్రదీపనం, మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. తం సూర్యం జగతాం నాథం జ్ఞానవిజ్ఞానమోక్షదం, మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. సూర్యాష్టకం పఠే నిత్యం గ్రహపీడా ప్రణాశనం, అపుత్రో లభతే పుత్రం, దరిద్రో ధనవాన్ భవేత్. ఇతి శ్రీ సూర్యాష్టకం సంపూర్ణం. సూర్యాష్టకం
आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोऽस्तु ते सप्ताश्वरधमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहम् लोहितं रथमारूढं सर्वलोकपितामहं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् त्रैगुण्यं च महाशूरं ब्रह्म विष्णु महेश्वरं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् बृंहितं तेजसां पुञ्जं वायुमाकाशमेव च प्रभुं च सर्वलोकानां तं सूर्यं प्रणमाम्यहम् बन्धूकपुष्पसङ्काशं हारकुण्डलभूषितं एकचक्रधरं देवं तं सूर्यं प्रणमाम्यहम् तं सूर्यं लोककर्तारं महातेज प्रदीपनं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् तं सूर्यं जगतां नाथं ज्ञानविज्ञानमोक्षदम् महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् सूर्याष्टकं पठे नित्यं ग्रहपीडा प्रणाशनम् अपुत्रो लभते पुत्रं दरिद्रो धनवान् भवेत् इति श्री सूर्याष्टकम् सम्पूर्णम्। सूर्याष्टकम् आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोऽस्तु ते सप्ताश्वरधमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहम् लोहितं रथमारूढं सर्वलोकपितामहं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् त्रैगुण्यं च महाशूरं ब्रह्म विष्णु महेश्वरं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् बृंहितं तेजसां पुञ्जं वायुमाकाशमेव च प्रभुं च सर्वलोकानां तं सूर्यं प्रणमाम्यहम् बन्धूकपुष्पसङ्काशं हारकुण्डलभूषितं एकचक्रधरं देवं तं सूर्यं प्रणमाम्यहम् तं सूर्यं लोककर्तारं महातेज प्रदीपनं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम्
तं सूर्यं जगतां नाथं ज्ञानविज्ञानमोक्षदम् महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् सूर्याष्टकं पठे नित्यं ग्रहपीडा प्रणाशनम् अपुत्रो लभते पुत्रं दरिद्रो धनवान् भवेत् इति श्री सूर्याष्टकम् सम्पूर्णम्। सूर्याष्टकम् आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोऽस्तु ते सप्ताश्वरधमारूढं प्रचण्डं कश्यपात्मजम् श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहम् लोहितं रथमारूढं सर्वलोकपितामहम् महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् त्रैगुण्यं च महाशूरं ब्रह्म विष्णु महेश्वरम् महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् बृंहितं तेजसां पुञ्जं वायुमाकाशमेव च प्रभुं च सर्वलोकानां तं सूर्यं प्रणमाम्यहम् बन्धूकपुष्पसङ्काशं हारकुण्डलभूषितम् एकचक्रधरं देवं तं सूर्यं प्रणमाम्यहम् तं सूर्यं लोककर्तारं महातेज प्रदीपनम् महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् तं सूर्यं जगतां नाथं ज्ञानविज्ञानमोक्षदम् महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् सूर्याष्टकं पठे नित्यं ग्रहपीडा प्रणाशनम् अपुत्रो लभते पुत्रं दरिद्रो धनवान् भवेत् इति श्री सूर्याष्टकम् सम्पूर्णम्। सूर्याष्टकम् आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोऽस्तु ते सप्ताश्वरधमारूढं प्रचण्डं कश्यपात्मजम् श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहम् लोहितं रथमारूढं सर्वलोकपितामहम् महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् त्रैगुण्यं च महाशूरं
ब्रह्म विष्णु महेश्वरम् महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् बृंहितं तेजसां पुञ्जं वायुमाकाशमेव च प्रभुं च सर्वलोकानां तं सूर्यं प्रणमाम्यहम् बन्धूकपुष्पसङ्काशं हारकुण्डलभूषितं एकचक्रधरं देवं तं सूर्यं प्रणमाम्यहम् तं सूर्यं लोककर्तारं महातेज प्रदीपनम् महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् तं सूर्यं जगतां नाथं ज्ञानविज्ञानमोक्षदम् महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् सूर्याष्टकं पठे नित्यं ग्रहपीडा प्रणाशनम् अपुत्रो लभते पुत्रं दरिद्रो धनवान् भवेत् इति श्री सूर्याष्टकम् सम्पूर्णम्। सूर्याष्टकम् आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोऽस्तु ते सप्ताश्वरधमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहम् लोहितं रथमारूढं सर्वलोकपितामहम् महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् त्रैगुण्यं च महाशूरं ब्रह्म विष्णु महेश्वरम् महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् बृंहितं तेजसां पुञ्जं वायुमाकाशमेव च प्रभुं च सर्वलोकानां तं सूर्यं प्रणमाम्यहम् बन्धूकपुष्पसङ्काशं हारकुण्डलभूषितं एकचक्रधरं देवं तं सूर्यं प्रणमाम्यहम् तं सूर्यं लोककर्तारं महातेज प्रदीपनम् महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् तं सूर्यं जगतां नाथं ज्ञानविज्ञानमोक्षदम् महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् सूर्याष्टकं पठे नित्यं ग्रहपीडा प्रणाशनम् अपुत्रो लभते पुत्रं दरिद्रो धनवान् भवेत् इति श्री सूर्याष्टकम् सम्पूर्णम्। सूर्याष्टकम्
आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोऽस्तु ते सप्ताश्वरधमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहम् लोहितं रथमारूढं सर्वलोकपितामहं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् त्रैगुण्यं च महाशूरं ब्रह्म विष्णु महेश्वरं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् बृंहितं तेजसा पुञ्जं वायुमाकाशमेव च प्रभुं च सर्वलोकानां तं सूर्यं प्रणमाम्यहम् बन्धूकपुष्पसङ्काशं हारकुण्डलभूषितम् एकचक्रधरं देवं तं सूर्यं प्रणमाम्यहम् तं सूर्यं लोककर्तारं महातेज प्रदीपनं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् तं सूर्यं जगतां नाथं ज्ञानविज्ञानमोक्षदं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् सूर्याष्टकं पठे नित्यं ग्रहपीडा प्रणाशनम् अपुत्रो लभते पुत्रं दरिद्रो धनवान् भवेत् इति श्री सूर्याष्टकम् सम्पूर्णम्। सूर्याष्टकम् आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोऽस्तु ते सप्ताश्वरधमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहम् लोहितं रथमारूढं सर्वलोकपितामहं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् त्रैगुण्यं च महाशूरं ब्रह्म विष्णु महेश्वरं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् बृंहितं तेजसा पुञ्जं वायुमाकाशमेव च प्रभुं च सर्वलोकानां तं सूर्यं प्रणमाम्यहम् बन्धूकपुष्पसङ्काशं हारकुण्डलभूषितम् एकचक्रधरं देवं तं सूर्यं प्रणमाम्यहम् तं सूर्यं लोककर्तारं महातेज प्रदीपनं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम्
तं सूर्यं जगतां नाथं ज्ञानविज्ञानमोक्षदम् महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् सूर्याष्टकं पठे नित्यं ग्रहपीडा प्रणाशनम् अपुत्रो लभते पुत्रं दरिद्रो धनवान् भवेत् इति श्री सूर्याष्टकम् सम्पूर्ण